చూస్తున్న భయం వేస్తుందిరా. మేము ధైర్యం ఉన్నావురా, మాకు లేదంటే భయం. ఆ స్మగ్లర్ సీన్ గారు చేసిన పనికి మనం ఇరుక్కున్నాం కదరా. ఏమైనా చెప్పారా? చెప్పట్లేదన్నా. రాయ్ ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? అయ్యా మీ గడ్డాలకు గుడ్ మార్నింగ్ అయ్యా. నిజంగా మాకు తెలీదయ్యా, మా ఆవిడ మీద ఒట్టు. తెలీదు? తెలీదయ్యా. నువ్వేంట్రా ఎంత కొట్టినా ఏడవట్లేదు అరవట్లేదు? సింహం అర్థించదురా. అదే నీకు అండి, మీరు కుక్కర్ కొట్టినట్టు కొట్టండి, సౌండ్ బయటకు తొట్టండి. రేయ్ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, అప్పటికి చెప్పకపోతే ఇక్కడే గొయ్యి తీసి పేగల దాకా పాతేస్తారండి. పీకలు మాత్రమే పాతేస్తాం. రండ్రా. ఎక్కడ మా జనకమ్మా? నీ అబ్బా అయిపోతారు రే. శబాష్ మాస్టర్, ఒక్కొక్క దెబ్బకి శరీరం సుర్రమంతున్నా ఫేస్ లో రియాక్షన్ నీళ్ళు. అదే ఫ్రెస్టేజ్ అంటే. ఈ సిచ్యువేషన్ లో కూడా ఈగో ఎందుకండి మీకు? ఆ ఈగో ఉంటే హ్యాపీగా నవ్వలేరు, హ్యాపీగా ఏడవలేరు. నా మాట నా ఈగో వదిలేండి, మీకు దండం పెడతాను. బాబు చూసారా మాస్టర్, ఈగో వదిలేస్తే అంత హ్యాపీగా ఎడుతున్నారు. ఇదేంటాడు బాబు? మళ్ళీ మీరేంటే తంతరు. అరే గిరి, మన స్టేట్ దాటేసావరా? అబ్బా మనల్ని ఎవ్వరేం పేకలేరు. రేయ్ ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఏంటంటే ఇంత నీ సోత్రమో మీద పడి కొట్టేస్తున్నారు. వీళ్ళు ఆడితే ఎందుకు చెప్తారు నాన్న? ఏంట్రా ఇంతకు ముందు ఎంత కొట్టినా అసలు సౌండ్ లేదు, ఇప్పుడేంట్రా ఇలా ఏడుస్తున్నావు? అసలు ఈ క్యారెక్టర్ ఏంట్రా అన్నా? అసలు వీడేంటో అర్థం కావట్లేదనా, చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి నువ్వు కొంచెం ఆగు. ఉండండి సార్, అమ్మగారు ఏదో పాపం చెప్పడానికి వచ్చారు కదా, ఆవిడ చెప్పనివ్వండి. ఫ్యామిలీ లేడీస్ కి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏంటి? అతనేనండి, నిన్న జానకి ఏదో చెప్పి తీసుకెళ్లాడు. నీకు దండం తల్లి, నువ్వేదో చెప్పి కాపాడతావు అనుకుంటే సెకండ్ రౌండ్ కి లీడ్ ఇచ్చావేంటమ్మా? సార్ ఆ చంటిగాడు ఏదో గిఫ్ట్ ఇస్తానంటే తీసుకెళ్ళావు సార్, ఇలా జరుగుతుందని మాకేం తెలుసు సార్. పైగా అమ్మాయి మా చంటికల్లో వచ్చేస్తుందండి. ఈడు లవ్ చేస్తాడండి. అవునండి, అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది. మాస్టారు చెప్పండి మాస్టారు. రేయ్ ప్రతిదానికి నన్ను నిల్వలు చేశారంటే పీక్ కొరికి చంపేస్తా. సార్ నువ్వు వెళ్ళు. ఆపండి ఆపండి. సార్ సార్ ఏంటి సార్? లవ్ బర్డ్స్. ఇంట్లో లవ్ బర్డ్స్ పెట్టుకుంటారు కానీ మరి లవర్స్ సార్ డివైడ్ చేయాలనుకుంటారు. రేయ్ ఆ పక్షులను వదిలే. అలాగేనా? బాగా చెప్పారు మాస్టర్. మేం చేసింది కూడా అదే కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ కొడతారు? అరే పోదాం పదండి రా. మీరు చేసింది ఇది ఒకటేనారా? నిజం చెప్పేంత వరకు కొట్టండి రా వాళ్ళని. అయ్యా అలాగేనయ్యా. అయ్యా ఎమ్మెల్యే గారు ఫోన్. అయ్యా మా అయ్య గారు తర్వాత మాట్లాడతాను. వయసులో ఉన్న ఆడపిల్లని అదుపులో పెట్టండ్రా అని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట విన్నారా? నా బుజ్జే నా బంగారే నా ఇదే అని ముద్దు చేశారు. ఇప్పుడు చూసారుగా, మన ఇంటి పరువంతా తీసుకెళ్లి బజార్లో పడేసింది. అవునరా, నా నోరు మాత్రం ముయించండి. వీటన్నింటికి కారణం ఎవరో తెలుసా? ఆ ఎదవ. వాడు ఈ ఇంటి చుట్టూ తిరిగినప్పుడే నాకు తెలుసు ఇలాంటిదేదో చేస్తాడని. సర్లే నువ్వు లోపలికి వెళ్ళు. వెళతాలే, వెళ్ళు. వెళ్తాను. చూసావు బాసు, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఒకరినొకరు అతుక్కొని నిద్రపోతున్నారో. మనోడేమో మందు మత్తులో ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో మనం ఇచ్చిన మత్తులో ఉంది. అన్నా ఇప్పుడు వాళ్ళిద్దరిని లేపి ఒకరినొకరు ఎదురెదురుగా నిలబెడితే వద్దురా, మంచి గుడి చూసి పెళ్లి చేసి అప్పుడు నిలబడదాం. బాసు పెళ్లి అయితే ఏముంది బాసు, అంతా డల్లే. అదే ఇప్పుడు అనుకో, పెద్దల్ని ఎదిరించామనే ధైర్యం, ప్రేమను గెలిపించుకున్నామనే ఆనందం, ఒకటవుతున్నామనే సంతోషం అన్ని వెంటనే వస్తాయిగా. అలా కదరా, వాళ్ళ ప్రేమను కాపాడామని చెప్పేసి ఆనందంతో ముందుగా మన కాడ మొక్కుతారు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి మన పేర్లే పెట్టుకుంటారు. ఐ లవ్ యూ. పక్కనాపు. ఓ జానకి, బంతి పూల జానకి, నీకంత సిక్కు దేనికి? దిప్పుతున్నా దిగు జానకి. కూడిగాలు పెట్టండి. కలిదిరు ఏరియా మొత్తం మందే. అదిగో డోంట్ వరీ. ఇలారా. వెరీ గుడ్. చూడు పక్షులు చెట్లు నేను ఇక్కడున్నానేంటి?
ఏం భయపడకు, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నావు. నీ చంటి గడుగు నీతోనే ఉన్నాడు. మనం చాలా దూరం వచ్చేసాం. అరే చంటి, అరే పడాస్ సార్, ఏంటి బావా? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నావు కదరా తన్ని పెళ్లి చేసుకోవాలని. ఇదిగో తన చెప్పలోకి రాని సంటి. చూడు అది వచ్చింది. హాయ్ ఆ. జానకి, నన్ను ఎత్తుకొచ్చేసావా? నాకు తెలుసు జానకి, నేను లేకుండా నువ్వు ఉండలేవనే. ఒరేయ్, చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఎత్తుకొచ్చానంటావా? నేనేం హలో, చేశా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటారంటే ఎత్తుకొచ్చింది మేము. ఆ క్రెడిట్ మొత్తం మాకే దగ్గర. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావ్రా? ఇప్పుడు అక్కడ నా పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, మా నాన్న పరువు పోయి ఉంటుంది. అవును, జానకిని ఎందుకు ఎత్తుకొచ్చారా? నువ్వేంటి ఇలా మాడుతున్నావు? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ఎవర్రా ప్రేమించింది? మరి గుళ్ళో వాళ్ళు లేకపోతే చచ్చిపోతానని ఆడ కాళ్ళ మీద పడ్డావు. వాడి కాళ్ళ మీద పడింది, నన్ను వదిలేమన్నా. సీన్ రివర్స్ అయ్యింది. అసలు వీళ్ళకి ఏం చెప్పావురా? అంటే జానకి, నీతో ఎలా ఉండాలనుకుంటున్నానో కొంచెం మార్చి చెప్పా. అయ్యో అయ్యో, నా మనసులో నీ మీద ఏమీ లేదురా. ఇదే కదరా గుళ్ళో నీకు చెప్పాను. ఏంట్రా ఇలా చేశారు? అయ్యో మా అయ్యో, నాన్న. ఇయ్యాలేమీ లేవు. చాలా రిస్క్ తీసుకొని మిమ్మల్ని ఇద్దరు లేపుకొచ్చాం. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసేస్తాం. చంపేస్తాను ఎదవల్లారా. అయ్యో జానకి, దేనికి? బాసు, చిన్న తప్పు చేసినట్టున్నాం. చిన్న తప్పు కాదురా, ఆ, చాలా పెద్ద తప్పు చేసి. నేను అనుకోలేదురా, వాళ్ళు చెప్తుంటే ఇదంతా నిజం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద బాసు, నువ్వు ఉంటే బాంబేలో కలుద్దాం. బాయ్. చచ్చాడు మా బాసు. ఫోన్ మోగుతానే ఉంది. సచ్చినోళ్ళు ఎవ్వరూ తీయరు, ఎప్పుడు నేనే తీయాలి. హలో హలో అత్తమ్మ, నేను జానకిని. వచ్చే మొదలుస్తుందానా? ఎక్కడ చచ్చావే? పెళ్లి రోజే సిగ్గు లేకుండా ఇంట్లో నుంచి లేచిపోయి మీ నాన్న పరువు, ఇంటి పరువు మొత్తం తీసావు కదే. అత్తమ్మ, నేను చెప్పేది విను. ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అసలు నీ పేరు ఎత్తడానికే మీ నాన్న ఇష్టపడటం లేదు. దరిద్ర బొమ్మ, మా అందరికి నువ్వు చచ్చినట్టే లెక్కే. ఎందుకన్నా దూకి చాపే పీడ విరగడైపోతుంది. ఎవరేది? ఇంకెవర్రా? ఆ దరిద్రం కొట్టుదే. జనకా వద్దురా, దాని పేరే ఎత్తద్దు. అసలు దానికోసం నేను టెన్షన్ పడి చేస్తుంటే అది ఫోన్ చేస్తే పెట్టేస్తావా? నిన్ను నిన్ను అది లేచిపోతే నన్నంటావు ఏంట్రా వయసు నువ్వు? వచ్చింది కానీ బుద్ధి రాలేదు నీకు. చాలా నర్మై. ఆగనా, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు చూద్దాం. నీ ఆగనా. అయ్ బాబాయ్. నోరు మూల పడి ఉండు. హలో అమ్మ జానకి. బావా, నేను చంటి. బావా, ఎవరు నీకు బావా? చెత్తనాయాలా? నన్ను బావంటారా? చంపేస్తారా నిన్ను? ఎప్పుడై? ఎక్కడున్నావురా నువ్వు? బావా, నువ్వు కొంచెం కోపంగా ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ మాట్లాడతానే. ఏయ్! వీడేంట్రా బావా బావా అంటాడేంట్రా? నన్ను బావా అంటాడేంట్రా వీడు? ఆ? గిరిగాడెక్కడా? ఆడు బండి తీసుకెళ్ళిపోయాడురా. బాంబే బుద్ధులు చూపించాడు యాదవ. అవునా? ఇప్పుడు ఎలా? మీ ఇద్దరు ప్రేమించుకున్నారని మిమ్మల్ని కలపాలనుకున్నాం, కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎవరు చెప్పినా నమ్మరు. ఒక 4 రోజులు పోతే అక్కడ క్లైమేట్ కూల్ అవుతుంది, అప్పుడు చెప్పచ్చు. అంతవరకు కేరళలో మా తాతగారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉందాం. ఏంటి మాస్టర్, మన బతుకులు ఇలా అయ్యాయి. ఏమోరా, ఏం చెప్ప. వాళ్ళు అక్కడ వలస పక్షులాగా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఇక్కడ మనకు పులుసు కారిపోతుంది. మా సునకం అనుకో, మా కనకం అనుకుంటా. హలో, ఎర్రరాజు బాగున్నావా? ఒరే చేట మాకూడా నువ్వా? ఏంటి విషయాలు? చాలా మంది అక్కడ విశేషాలు ఏయ్, చెప్పు. ఎవడ్రా ఫోన్లో? మా ఆవిడండి, మా ఆ? బొంబాయి. ముంబై ఎక్కడ ఉన్నావు కనుక్కో. ఎక్కడున్నావు? అమ్మా, ఇక్కడ రాంజీ. నా కొండ గిరిగాడు ఉన్నాడు కదా, ఆడు హ్యాండ్ ఇచ్చాడు. జంటిని జానకిని తీసుకుని కేరళ వెళ్తారా? కేరళనా? ఎక్కడ అడుగు. కేరళలో ఎక్కడున్నావురా? చెప్తారు. ఎందుకో? ఆడు నిన్ను 4 పీకాడనుకో, నువ్వు నా అడ్రస్ చెప్పేస్తావు. ఇది నాకు అవసరమా? ఫోన్ బెటరా? అడ్రస్ చెప్పాలండి, అడ్రస్ పెట్టాడు. అబ్బా సార్ 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 పట్టుకోండి సార్, సురమంతుంది. అబ్బా ఎందుకు కనుక్కోలేదు? రేయ్, పటేల్ గారిని బండికి ఇచ్చండి రా. అలాగేనా? ఎక్కడికండి? వాళ్ళు కేరళ వెళ్ళారు కదా, మనం కూడా వెళ్దాం. వాళ్ళు బొంబాయి వాళ్ళు కదా, నేను సరిగా గుర్తుపట్టలేను. ఈడైతే కరెక్ట్ గా గుర్తుపడతాడు. సార్ నాకు ఇంటి వాడిని కూడా ఎక్కిరా.
అలా అలా పెద్దన్న ఉండు, ఆగు, ఆగు, ఉండు, తొందరగా చాలా తొందరగా థాంక్స్ అండి. తొందరగా. మమ్మల్ని వదిలేసినందుకు. మేము వచ్చేంత వరకు వీళ్ళకి రౌండ్లు వేస్తూనే ఉండండి రా అలాగేనా అబ్బా, అబ్బా, అబ్బా,